హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో ఏంటో అర్థమైపోయి ఉండొచ్చు కదా. మటన్ ఫ్రై రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఈ మటన్ ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియో త్రూ చూసుకుందాం. మటన్ని మంచిగా వాష్ చేసేసుకొని అందులోకి పసుపు, ఉప్పు, ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెంగా జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అందులోకి మనం మటన్కి సరిపడా వాటర్ వేసేసుకొని మనం మంచిగా కుక్ చేసేసుకోవాలి ఈ టర్న్లోనే. అండ్ ఇప్పుడు మటన్కి సరిపడా ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్ తీసుకొని ఒక ప్యాన్లోకి ఈ ఆనియన్స్ని యాడ్ చేసేస్తాం. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి కొంచెం పెరుగు అండ్ గరం మసాలా యాడ్ చేసేసుకొని వీటిని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. అండ్ ఇది పేస్ట్ కాబట్టి మనం ఈ కుకింగ్ మొత్తం స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సింది ఉంటుంది ఈ రెసిపీ అనేది. ఇక్కడ చూడండి, ఇలా మనం మటన్ని కుక్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ని సపరేట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని మనం అందులోకి యాడ్ చేసేసేయాలి. ఇలా పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనకి ఇందులోకి తగినంత సాల్ట్, కారం, ఉప్పు, పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా మనం స్లిమ్లో పెట్టి చేసుకోవాలి, లేకపోతే మనకి టేస్ట్ అనేది ప్రాపర్గా రాదు అండ్ మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఏదైతే కుక్ చేసుకొని పెట్టుకున్న మటన్ ఉందో అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంచి కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిన టైంలో మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి మనం ఎక్కువ వాటర్ అనేది యూజ్ అవ్వదు. కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇది మన మటన్ ఫ్రై. మీరు ఈ మటన్ ఫ్రై ఆయిల్ ప్లేస్లో గీ కూడా యాడ్ చేసేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే చాలా సూపర్బ్గా వచ్చింది మటన్ కర్రీ అయితే. చూడండి ఎంత ఆ పీస్ మాత్రం ఎంత సాఫ్టీగా కుక్ అయిందో. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.